యత్పాదద్వంద్వసేవాధిగత నిజపద బ్రహ్మరుద్రాదిదేవాః యస్మై యస్మై లక్ష్మీరజస్రం స్పృహయతి భగవత్కార్యరక్షైకదీక్షా శ్రీ శతపత్రనేత్ర విలసిల్లు తటిల్లతగా దరస్మిత శ్రీ శశిరేఖగా సుధలు చిందిడి చుట్కులు పూలవానగా ఆశలు పండు శేషగిరియందు వసించిన నీలమేఘ సంకాసుడు వెంకటేశుడు జగమ్ములనేలు స్వయం ప్రకాశుడై. కలౌ వెంకటనాయక అన్నారు పెద్దలు. ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ భాండాలను పరిపాలనం చేస్తున్నటువంటి సర్వభూపాలురు సామంతులై ఈ జగత్తును పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎందరున్నారో వారందరూ కూడా ఆ దేవదేవునికి సామంతులై ఈ శ్రీమంతులకే శ్రీమంతుడైనటువంటి దేవదేవుని సేవ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాదులైన అష్టదిక్పాలకులైన మనువులైన మనుబ్రహ్మలైన నవబ్రహ్మలైన ఎవరైనా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క పాదదాసులే. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుడు ఈనాడు ఈ రథసప్తమి వేడుకలలో సర్వభూపాల వాహనంపై సంసిద్ధంగా ఉన్నారు. భక్తలోకాన్ని అనుగ్రహించడానికి తిరుమాడ వీధులలో విహరించి ఆ తిరుమాడ వీధులే దివ్యలోకములు. అటువంటి లోకములలో విహరించి సమస్త భక్తలోకానికి శరణాగతులకు దాసులకు తన దివ్యమంగళమూర్తితో జగన్మోహనమైనటువంటి సాక్షాత్కారంతో అనుగ్రహించబోతున్నటువంటి ఆ పరమాత్మ శ్రీనివాసుడు కళాకారులు కోలాటాలతో భజనలతో ఎంతో కోలాహలంగా ఆ భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం చేస్తూ సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష భాష్పజల బంధుర చారు కపోల గద్గదస్వర పులకీకృతాంగులగు వారలు అన్నట్టుగా పులకితగాత్రులై ఆ దేవదేవుని అనంత గుణనామ సంకీర్తనలో నిమగ్నమై ఉన్నారు. అర్చక స్వాములు ఎన్నో కైంకర్యాలతో ఆ దేవదేవుని యొక్క పాదసన్నిధిలో ఉండి భక్తలోకానికి అధికారులకు అనధికారులకు ప్రముఖులకు వీరంతా ఇప్పుడు భాగవతులే. ఆ దేవదేవుని యొక్క దాసులై భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అన్న కులశేఖరాళ్వారు వారి సూక్తిని అనుసరించి భృత్యులై భృత్యభావనతోనే సేవ చేస్తూ ఉన్నారు ఈ అధికార అనధికార ప్రమదగణమంతా కూడాను. వీరంతా కూడా ఆ దేవదేవుని సభక్తికంగా భాగవత సంప్రదాయంతో సేవిస్తూ ఉన్నారు. జీవనాయికలై ఎందరో కళాకారులు అందరూ జీవనాయికలే ఆ దేవదేవుని యొక్క అనంత మహత్వ తత్వాలను భావించి పరవశించి కీర్తనం చేస్తూ ఉన్నారు. వారి యొక్క నృత్య భంగిమలతో వారి హావభావాలతో వారి భక్తి ప్రపత్తులతో ఆ పరమాత్మను సేవిస్తూ ఉన్నారు. అలా కొన్ని క్షణాలైనా ఆ పరమాత్మ సేవలో నిమగ్నమై మనం ఉండగలిగితే అదే ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తమోమరి, ఇదిగాక వైభవం బికనొకటి కలదా అని అన్నమాచార్యుల వారు ఆ సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కొనియాడారు. కాబట్టి మానవ జీవితానికి భక్తుల యొక్క పరమార్థానికి గమ్యమానమైనటువంటి సేవ ఈ సర్వభూపాల వాహనంపై జగన్మోహనంగా విచ్చేస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క పాదార వింద మకరంద రసాస్వాదనవే అని మనం భావించాలి. అటువంటి ఆ దేవదేవుడు జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడై ఈనాడు మహావైభవంగా
తన తత్వాన్ని మహత్వాన్ని దిగ్దిగంతాలకు ప్రసరింపజేస్తూ ఎందరో దేవతలు సేవిస్తూ ఉండగా ఈ రథసప్తమి వేడుకలలో సప్తవాహనాలపై ఊరేగుతున్నటువంటి ఈ అనుపూర్విలో ఇప్పుడు మనం సర్వభూపాల వాహనంపై వేంచేయబోతున్నటువంటి ఆ పరమాత్మను తిలకించి పులకించి పరవశిస్తూ ఉన్నాము. గజరాజులు, గజ తురగాది వృషభాది పరివారమంతా కూడా, ఆ దేవదేవుని పరివారమంతా కూడా ఈ రథసప్తమి నాడు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ దేవదేవుని సేవిస్తూ ఈ సర్వభూపాల వాహన సేవలో పాల్గొని సర్వభూపాల సంసేవ్యుడైనటువంటి ఆ పరమాత్మను అనేకానేక అసంఖ్యాక సామంతులు ఏ శ్రీమంతుని సేవిస్తూ ఉన్నారో అటువంటి శ్రీమంతులకే శ్రీమంతుడైనటువంటి అనంతులకే అనంతుడైనటువంటి అతీత బ్రహ్మ కల్పాంతుడైనటువంటి ఆ దేవదేవుని పాదార విందాలు సేవిస్తూ ఉన్నారు. మహావైభవంగా శ్రీవారు శ్రీనివాసుడు తిరువీధులలోకి వేంచేస్తూ ఉన్నారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో మాహుగలిగే వెంకటేశు మంత్రము. త్రేత కృత త్రేత ద్వాపర యుగాలలో అవతారమూర్తులై ఆ పరమాత్మ జగద్రక్షణం చేశారు. దుష్టశిక్షణ శిష్టరక్షణ సాగించినటువంటి ఆ అవతారాల మూర్తులకు సంబంధించిన మంత్ర తాత్పర్యాలన్నీ, ఆ మంత్ర సారాంశాలన్నీ కూడా కలియుగంలో వెంకటేశ్వర మంత్రంలో విలీనమవుతూ ఉన్నాయి అంటాడు అన్నమాచార్యుల వారు. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకునే రామమంత్రము, వేరే మాహు కలిగే వెంకటేశు మంత్రము. అలా నారద మహర్షి జపించిన నారాయణ మంత్రమైన, ప్రహ్లాదుడు అనుసంధానం చేసినటువంటి నారసింహ మంత్రమైనా కానీ, విభీషణాదులు సేవించినటువంటి రామమంత్రం కూడా ఈ కలియుగంలో వెంకటేశ్వర మంత్రంలో లీనమవుతూ ఉందని, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణమంత్రము అర్జునుడు, ముంగిట విష్ణుమంత్రము మొగి సుకుడు పఠించే, వింగడమై నాకు దక్కే వెంకటేశు మంత్రము అని. అలాగా ఆ ధ్రువుడు పఠించిన వాసుదేవ మంత్రంలో కానీ, అర్జునుడు జపించినటువంటి కృష్ణ మంత్రంలో కానీ, సుఖమహర్షాదులు సేవించినటువంటి విష్ణు మంత్రంలో కానీ ఉన్నటువంటి తాత్పర్యం అంతా కూడా ఈ కలియుగంలో వెంకటేశు మంత్రంగా పర్యవసిస్తూ ఉంది అని అన్నమయ్య వర్ణించాడు. మరి అపరముల హరిగొలిచియు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలిచియు మరి అపరముల తిరముగ అతనినే తెలియుటగా హరిగొలిచియు
కొలుచుటగా హరి గొలిచియు మరి అపరముల